పోలీసుల సంగతి తెలుసు కానీ కారు దిగలేదు. కారు దిగపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి ప్రయత్నించారు. నేను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాను. నన్ను డ్రైవింగ్ సీట్లోకి నుంచి లాగడానికి పోలీసులు 100 మంది పోలీసులు, కారులోంచి దించడానికి 15 నిమిషాలు నన్ను ఎంత దారుణంగా హింసించారంటే, ఇష్టానుసారంగా లాగి గీసేసి, అయినా కానీ నన్ను కారులోంచి 15 నిమిషాల వరకు దించలేకపోయారు 50 మంది పోలీసులు, డిఎస్పీలు. వెనక నుంచి ఒక 2 డిఎస్పీలు తోయడం, ఇటేపు నుంచి కాళ్ళు పెట్టి కాళ్ళు ఇరిసేసి లాగడం, ఒక పశువు కన్నా దారుణంగా లాగారు నన్ను. అయినా వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంతమంది చూసినా నన్ను లాగలేకపోయారు వాళ్ళు. సరే 15 నిమిషాల తర్వాత అంతమందిని ఇంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను, ఒక్కోడు అంబోతుల్లో ఉన్నారు. సరే 15 నిమిషాల తర్వాత నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ జీప్లో కూర్చోబెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకున్నారు. అప్పటికి 3:45, 10 నిమిషాల దాకా 4 అవి ఉంటుంది. ఇంకా అక్కడ మొదలుకునండి రాజానగరం వరకు తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ వేమగిరి వరకు తీసుకెళ్ళారు. మళ్ళీ వేమగిరి నుంచి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు. మళ్ళీ లాలాచెరువు వచ్చి మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లోనకి తీసుకెళ్ళి అక్కడ దివాన్ చెరువు ఎదురుకుండా రోడ్డు ఉంటే ఆ రోడ్డు నిర్మానుష్యం, ఎవ్వరు లేరు. అన్నీ చుట్టూ పొదలు. అక్కడ ఏంటంటే మన హాస్పిటల్ ఒకటి ఉంది, శ్రీనివాస్ గారి దగ్గర, శ్రీనివాస్ అనుకుంటా, గూడూరు శ్రీనివాస గారి హాస్పిటల్ వెనకాల అసలు నివాసాలు కానీ ఏం లేవు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి 3 జీపులు అక్కడ దించారు. నన్ను దించి అక్కడ 2 గంటలు ఉంచారు. అంటే నేను పారిపోతే కాల్చేద్దాం అనుకుంటున్నారా అని ఎటకారాలు కూడా ఆడాను. ఏం చేయమండి, మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి. నిమిషానికి ఫోనే. మరి ఎస్పీ గాడో ఐజీ గాడో తెలియదు, కానీ ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు, కానీ నిమిషానికి ఇన్స్ట్రక్షన్. మరి డిఎస్పీలో ఉరునియమ్మ ఇదేమీ